కొన్నిసార్లు రావటం లేట్ అవ్వచ్చేమో, కానీ రావటం మాత్రం పక్కా. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య వచ్చిన సినిమాలో చెప్పిన డైలాగ్. ఈ డైలాగ్ కి అసలు పరమార్థం మనందరికీ తెలిసిందే. అదేంటి అంటే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి త్వరలో వస్తున్నానని సూచనప్రాయంగా చెప్పటం. ఈ వార్త కొందరు అభిమానులకి కిక్కిస్తే మరికొందరికి నిరాశ కల్పించింది. ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్లాక పవన్ కళ్యాణ్ సినిమాలు పూర్తిగా మానేస్తానని చెప్పాడు. మొత్తానికి పవన్ మహా అయితే ఇంకో 2-3 సినిమాలు చేసి టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేస్తున్నాడు. వరుస ఫ్లాపులు వస్తే ఏ నటుడికైనా ఇబ్బందులు తప్పవు. కానీ ఈ విషయంలో పవన్ కి ఎలాంటి ఇబ్బందులు లేవు. గతంలో ఆయన నుండి మంచి సినిమా కోసం ఫ్యాన్స్ దాదాపు దశాబ్దం నిరీక్షించారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న చిత్రంతో పవన్ కళ్యాణ్ మళ్లీ ట్రాక్ లోకి వస్తాడు అని అంటున్నారు ఆయనకి దగ్గర వాళ్ళు. పవన్ ని ఎలా చూపించాలో తెలియకపోవటం వల్లే ఈ మధ్య చిత్రాలు బోల్తా కొట్టాయని, పవన్ కళ్యాణ్ ని ఎలా చూపిస్తే ఫ్యాన్స్ కి నచ్చుతుందో తెలుసు కాబట్టే త్రివిక్రమ్ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. స్క్రిప్ట్ దగ్గర నుండి అన్ని విషయాల్లో ఈ సినిమాకి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న మాటల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ ని గత చిత్రాల కన్నా గొప్పగా ఫ్యాన్స్ మెచ్చే విధంగా చూపించబోతున్నాడని అంటున్నారు. ఇదే గనక నిజమైతే దీపావళికి పవన్ కళ్యాణ్ అభిమానులకి షడ్రుచుల భోజనం గ్యారంటీ.